హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దేవి వంటిల్లు. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వీడియోలో నేను మేక బ్లడ్ అయితే ఉంటుంది కదండి, దాంతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను నల్ల అంటారు కదా, నల్ల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోనండి, మార్నింగే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాం మేక బ్లడ్. ఇది ఒక గిన్నెలోకి పట్టి ఉంచుతారండి. ఇదైతే నేను తెచ్చుకున్నాను. ఎక్కువసేపు ఉంటే ఇది కరిగిపోతుంది కాబట్టి ఫ్రెష్గా అప్పటికప్పుడే వండేసుకోవాలి. ఇది ఇలా 4 ముక్కలుగా కోసుకొని దీన్ని వాటర్లో వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత స్మాష్ చేసుకోవాలండి. ఇది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేతితోనే మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ క్లీన్ చేసుకోకూడదు, ఎందుకంటే దీంట్లో ఉన్న బ్లడ్ అంతా పోతుంది. ఇదైతే మనకి చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ తినచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, ఈ క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం స్మెల్ అది ఉంటే ఏమైనా పోతుందండి. ఇలా మొత్తం ఒకసారి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి మొత్తం అంతా కలిసేలాగా. చూసారు కదా, బాగా పొంగొచ్చింది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. ఈ వాటర్ మొత్తం పోయి ఇలా డ్రైగా అయిపోవాలండి. చూసారు కదా, ఇలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు డ్రైగా అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కర్రీ అంటే కర్రీ కాదు, ఫ్రై కాదు, అలా చేసుకోవాలి. ఇదైతే డ్రై ఐటమేనండి, డ్రైగానే ఉంటుంది. దీంట్లోకి మసాలా ఎలా చేయాలో చూద్దాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే 1 స్పూను గసగసాలు కూడా వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనము డ్రై చేసిన ఈ నల్ల పీసెస్ ఉన్నాయి కదా, దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ ముక్కల్లోకి ఈ మసాలా మొత్తం వేసేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. దానికంటే ముందు ఆయిల్ వేయడం మర్చిపోకండి, ఆయిల్ కూడా వేయాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ ముక్కలకి బాగా పడుతుంది మసాలా మొత్తం. ఒక 5 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం మనం. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపే మగ్గించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదైతే చిన్నపిల్లలు కూడా తినొచ్చండి, పెద్దవాళ్ళు తినొచ్చు. దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఇది చప్పగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. కారం కూడా ఒక 3 స్పూన్స్ అలా వేసుకున్నాను నేను. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 5 మినిట్స్ మగ్గించుకుందామండి. ఇప్పుడు మనం కారం, ఉప్పు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా పడతాయి. చూసారు కదా, కొంచెం వాటర్ పైకి వచ్చింది. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని మగ్గించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి. అంతేనండి, కర్రీ అయితే దగ్గర పడిపోయింది కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా,
నల్ల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్